చావొక్కటే అన్నిటికీ పరిష్కారం కాదని అంటారు కొందరు. హ్మ్. నా దాకా వచ్చే వరకు నాకు తెలీదు. కొన్ని కథలకు, సమస్యలకు చావొక్కటే పరిష్కారమని. నీకు నాపై ప్రేమే లేదు. ఛీ, నాతో మాట్లాడకు నువ్వు. అరే ఏమైంది బంగారం? నీకు ఎన్నిసార్లు చెప్పినా ఆ సిగరెట్ మానేయవా? నేను సిగరెట్ మానేసా కదా. నువ్వు అన్ని అబద్ధాలే చెప్తావు. నమ్మవా? కావాలంటే మన ప్రేమ మీద ఒట్టు. వద్దు, నాకు తెలుసు నువ్వు నా కోసం ఏదైనా చేస్తావని. ఐ లవ్ యూ. లవ్ యూ టూ బంగారం. ఈ మధ్య మా ఆయనకి చాలా డౌట్ వస్తుంది. చిన్నదానికి నన్ను అనుమానిస్తున్నాడు. ఈ హస్బెండ్స్ ఉన్నారే, మన ప్రేమ ఎప్పటికీ అర్థం చేసుకోరు. అవును, వీళ్ళు ఎప్పటికీ మారరు. నాకు వీడిని వదిలించుకోవాలని ఉంది. హో అలాగా? అయితే నీ మొగుని చంపేద్దాం. చంపేద్దామా? ఈ మధ్య ఇదే కదా ట్రెండ్. చీపో, నువ్వు అన్ని జోక్సే వేస్తావు. సరేలే, మా ఆయన ఇంటికి వస్తాడేమో. వాడికి ఏం పని ఉండదు, ఎప్పుడు ఇంటికాడనే ఉంటాడు. సరేలే, బాయ్. సర్లే బాయ్. ఆంటీలతో బెనిఫిట్స్ ఎలాంటిదో తెలుసా? వీళ్ళతో రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, అదే ఒక అమ్మాయి అనుకో, ఆ పార్టీ తీసుకో బేబీ, ఈ పార్టీ తీసుకో బేబీ అని చెప్తుంది. అదే వీళ్ళైతే ఎక్కడికి తీసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మాయి అయితే గిఫ్ట్స్ మనీ అడుగుతుంది. అదే వీళ్ళైతే మనకే గిఫ్ట్స్ ఇస్తారు, ఇంకా వాళ్ళే మనీ ఇస్తారు అనుకో. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అన్నట్టు ఆంటీ విత్ బెనిఫిట్స్ అంటే ఏవేరప్ప. వాళ్ళ హస్బెండ్కి తెలిస్తే ఆంటీతో కాదు హస్బెండ్తో బెనిఫిట్స్ అయితే చూసుకో మరి. నువ్వే పిల్ల నా కొడుకువి, నువ్వు మళ్ళీ నాకు చెప్తున్నావారా? ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా లేదు, దీన్ని చూసి నువ్వు భయపడుతున్నావు, మళ్ళీ నువ్వు నాకు చెప్తున్నావు. వద్దు నానా, నువ్వు భయం గురించి చెప్పకు. నీతో పోల్చుకుంటే నా భయం చాలా చిన్నది. ఎప్పుడు ఏ హస్బెండ్ వచ్చి మింగుతాడా, ఎప్పుడు ఎవడొచ్చి కొడతాడా అని భయంతో ఉంటావు. అలాంటిది నువ్వు నాకు చెప్తున్నావు. ఎందుకు రాయి, మంచి అమ్మాయిని చూసి లవ్ చేయొచ్చుగా, ఈ పంచాయతీలు ఎందుకు? లైఫ్ అంటే నీలా కాదురా. లైఫ్ అంటే ఒక అడ్వెంచర్ ఉండాలి, ఒక థ్రిల్ ఉండాలి. అదిరా లైఫ్ అంటే. అవునా? అయితే ఈ నుంచి దుంకిసావు, మస్తు థ్రిల్ ఉంటుంది. బాగానే ఇష్టాలు మింగుతున్నావుగా. టైం అవుతుంది, మింగేదా పదా. రే, ఎక్కడికి వెళ్తున్నాం రా? ఇలాంటి ప్లేస్లకు మా అమ్మ వెళ్ళొద్దన్నదిరా. తెలిస్తే నన్ను సాగు కొడుతుంది. ఇదంతా చాలా డేంజర్గా ఉన్నట్టుందిరా, నాకు భయం అవుతుంది. వెళ్దాం పారా. రే, ఈ చెరువుకి వెళ్ళి అంత డేంజర్ రా, అన్ని చాతవాళ్ళు చేసి పాడేస్తారంటారా. భయం అవుతుందిరా, ప్లీజ్ ఆపరా. ఏరా వచ్చా పడిపోతుందా? రే, నిజంగానే వస్తుందిరా. అరే బండి ఆపరా, ఆపరా ఆపరా. వీడితో ఎప్పుడు వచ్చినా బయటికి ఇంతే, ఎప్పుడు మారుతాడో ఏమో. ఏంటవి? చూసుదాం పదా. ఏం ప్లేస్ ఏమో, మా అమ్మకి తెలిస్తే ఖచ్చితంగా సాగు కొడుతుంది. చూస్తేనే అర్థమైతే ఇదంతా డేంజర్ అని. ఇంకోసారి వీడిని వెనపట అస్సలు రాకూడదు. చూస్తుంటేనే ఏదో తేడా కొడుతుంది. సురేష్, అమ్మో వీడు మాయమైందేంటి? సురేష్, సురేష్ ఇక్కడ రే, నీకు చెప్పా కదరా అన్నీ ఉండమని. సర్లే ఎక్కువ. సరే, నాకు చాలా భయం వేస్తుందిరా. తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం కదా. సర్లేరా. ఫోన్ ఏంటి? నిమ్మకాయలా? నిమ్మకాయలు ఏంటి నా పాకెట్లో ఉన్నాయి? ఎక్కడివి? ఆ నిమ్మకాయలా? ఎరా షర్బత్ తాగుతావరా? తిరుపతా? తీసుకురా, తల పలిగిపోతుంది.
రేయ్ దాంట్లో ఉప్పు వేయకు, చక్కెర వేయి. వేస్తారా? వేస్తా. నిమ్మకాయలు ఎక్కువ పిండు, వాటర్ కొంచెం పోసి నిమ్మకాయలు ఎక్కువ పిండు. నీకు సర్బత్ ఇచ్చుడే ఎక్కువ, మళ్ళీ అదే ఇదే మూసుకొని ఇచ్చింది తాగు. ప్లీజ్ రా, చెయ్యిపోరా. థ్యాంక్స్ రా. ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటది కదా, అరే మాకే రావాలి పీరియడ్స్ అని చెప్పి. సరే బ్రో, ఇప్పటి నుంచి నీకు రావాలని కోరు. అరే నాకు నిద్ర వస్తుందిరా, నేను పడుకుంటున్నా. సర్లే. ఎస్, పక్కరానికి ఫోన్ చేద్దాం. హలో, హా, చెప్పు. మీ ఆయన లేడా? లేడులే. ఏం చేస్తున్నావు? నా బంగారం గురించి ఆలోచిస్తున్నా. అవునా? మరి ఆ బంగారం ఏం చేస్తుంది? నా కన్నయ్య గురించే ఆలోచిస్తున్నా. అవునా? ఆగు ఒక నిమిషం, మా హస్బెండ్ వచ్చినట్టున్నాడు. హస్బెండా? దొరికిపోయిందా? ఇప్పుడు వద్దండి, నాకు ఓపిక లేదు, ప్లీజ్. మా జీవితం, నా లైఫ్ అనుకుందాం. విరాట్, రోహిత్ భాయ్, ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు? ఏమీ లేదు ధోని అన్న, నేను ఆర్సీబీకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాను, కానీ రోహిత్ ఏమో ఎంఐకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీడెవడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు? అటు వెళ్తే శ్మశానం ఉంటది కదా, అక్కడే వెళ్తున్నాడా? ఇది వెంటనే గ్రూప్ లో పెట్టాలి. వదనా వదనా వదనా, మీ వైద్యులు రానా? వదనా వదనా వదనా. ఇదంతా కలనా? అమ్మాయా, ఏం ఏమైందిరా ఆయనకి? నోటు మీద బ్లడ్ ఏంటి? బ్లడ్డేనా ఇది? బ్లడ్డే. ఉన్నాడా లేరా? అమ్మా, బతికే ఉన్నాడులే. రే అనిల్, లేరా? రే అనిల్, లేరా? ఏంట్రా? ఆ ముఖం మీద బ్లడ్ ఏంట్రా? బ్లడ్ ఏంటి? అరే ఏంట్రా ముఖం మీద బ్లడ్? ఏమైంది? బ్లడ్ ఏమైందిరా? ఈ బ్లడ్ ఏంటి? రాత్రి ఎక్కడికి వెళ్ళావురా? అరే నేనే ఎక్కడికి వెళ్ళా, ఇన్నే పడుకున్నా కదా. మరేంట్రా బ్లడ్? ఏమోరా, భయం వేస్తుంది. సర్లే, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోపో. సరేరా. లోపల అన్ని పళ్ళు బాగానే ఉన్నాయి, ఆలకకేం కట్టేం కాలేదు. మరి బ్లడ్ ఎలా వచ్చిందంటావు? ఏమోరా, నాకేదో అయింది. సర్లే, ఇంకోసారి వస్తే హాస్పిటల్కి వెళ్దాం.
నువ్వే చెప్పు. చెప్పు. నువ్వే చెప్పు. అబ్బా చెప్పు. ఈరోజు మీ ఆయన లేడా? నిద్ర మాత్రలు వేసేసాగా. నీ మాటలు నాకు మత్తెక్కిస్తున్నాయి. నాకు కూడా నీ మాటలు చాలా మత్తెక్కిస్తున్నాయి. అవునా? నీకో విషయం తెలుసా? ఏంటో? ఈ మధ్య నాకు చాలా చలేస్తుంది. ఎందుకు? ఎందుకంటే నువ్వు చందమామి కదా. అవునా? మరి నీ గుండెల్లో ఉంటే నాకు చలేదా? నిజమా? నీ గుండెల్లో నిద్రపోయి నీ సన్నటి నడుములో నడుస్తూ నీ పెదాల. హలో చెప్పు, ఉన్నావా? ఎదిడు ఎక్కడికి వెళ్ళాడు? అనిల్ ఏంటి అంత డోర్లను ఓపెన్ చేసి వెళ్ళాడు? రే మెయిన్ డోర్ కూడా ఓపెన్ చేసిపోయాడు. ఎక్కడాడు? బాత్రూంలో ఉన్నాడా? అనిల్ లేదు, బాత్రూంలో కూడా లేడే. బయట కూర్చోన్నాడా ఈ టైంలో? అరే బయట కూడా ఎక్కడ లేడు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు? రాని చెప్తా ఉన్నాను కదా, డోర్లన్నీ ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు. ఆంటీకి ఫోన్ చేద్దామా? ఇప్పుడు వద్దులే, అనుకుంటుంది. ఈరోజైతే వినరాని, ఇవాళ వాడిని కడిగేస్తా. రే లేదా రే, మళ్ళీ నీ ముఖం మీద బ్లడ్ ఏంట్రా? ఒరేయ్ నిజం చెప్పు, నైట్ ఎక్కడికి వెళ్ళావు? రే నేను ఎక్కడికి వెళ్ళాను రా, రూమ్లోనే ఉన్నా కదా. లేదు, నేను నైట్ లేచి చూశాను, నువ్వు లేవు. నిజం చెప్పురా, ఎక్కడికి వెళ్ళావు? నాకేం తెలియదురా, నాకేం గుర్తులేదురా. నిజం చెప్పురా, నన్ను చూసి నువ్వు కూడా ఒక ఆంటీని సెట్ చేసుకున్నావు కదా. ఆంటీ నాకు నా ఫేస్కి అదొక్కటే తక్కువైందిరా. మరి ఆ బ్లడ్ ఏంట్రా? తీసి నాకేమైనా క్యాన్సర్ వచ్చిందారా? బ్లడ్ క్యాన్సరు, బీపీ, షుగరు, హెచ్ఐవి అని కూడా చెప్పరా. హెచ్ఐవి అంటే నాకు ఇంకా ట్రీట్మెంట్ లేదారా? నేను చచ్చిపోతానా? నేను చచ్చిపోతా, నువ్వన్నా జాగ్రత్త ఉండరా, నాలాగా మాత్రం చేసుకోకు. నేనేదో నార్మల్గా చెప్పారా. ఏం బాధపడకు, ఏం కాదులే, పోయి రెస్ట్ తీసుకోపో. సరే ఇంకా నేను చచ్చిపోతా, అయిపోయింది. ఒక అమ్మాయి అనుకుంటది కదా, అరే ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు? ఏమీ లేదు. హలో, ఈ రోజు మా ఆయన నన్ను కొట్టాడు. ఎందుకు? వేరే వాళ్ళతో కాల్ మాట్లాడతానని. నువ్వు చెప్పు, నేను మాట్లాడతానా? నాకు నీతో మాట్లాడాలని ఉంది. ఇంకొంచెం సేపు మాట్లాడొచ్చు కదా. అయ్యో లేదు బంగారం, అస్సలకు మాట్లాడవు. ఇంకా ఇంకా నేను వేరే వాళ్ళని ఇంటికి పిలుస్తానంట. నువ్వు చెప్పు, నా క్యారెక్టర్ ఎలాంటిదా? బయటికి వెళ్తున్నాడు, ఇంటికి వచ్చేసే. ఇంటికి వెళ్తున్నాడు, నువ్వు ఇంటికి వచ్చేసే. అలాంటి అస్సలు కాదు బంగారం. అందుకే నువ్వంటే నాకు ఇష్టం నాన్న, నేను నీ దగ్గరకు వచ్చేస్తా. వద్దు అంటే మీ హస్బెండ్ ఉన్నాడు కదా, మళ్ళీ వస్తే బాగోదు. కావాలంటే ఇలాగే కంటిన్యూ అవుదాం. ఒక పని చేద్దామా? మా హస్బెండ్ కి కూల్ డ్రింక్ లో విషం ఇచ్చి చంపేద్దామా?
కూల్ డ్రింకా? లేదంటే వాడిని చంపేసి సూట్ కేసులో పడేయనా? సూట్ కేసా? చంపడంలో పేచిడి తీసుకున్నారా ఏంటి మీరు? ఎప్పుడు పొగుడుతావు నన్ను? పొగిడానా? ఎవరే మీరు ఇలా ఉన్నారు? ఉన్నావా? నువ్వేం ప్లాన్ చేయకు, నేనే ఏదో ఒకటి చూస్తా. ఆగు, మా ఆయన వచ్చినట్టున్నాడు. ఓకే ఓకే. శ్రీను, ఏ టైంకి వచ్చావేంటి? ఎవరైనా శ్రీను చూస్తారేమో. నీ హస్బెండ్ పేరు వరుణ్ కదా? హలో హలో. వీళ్ళ హస్బెండ్ పొలం కొన్నాడు కానీ ఇతనికి తప్ప అందరికి రిజిస్ట్రేషన్ ఉంది. ఏం చేద్దాం? ఏందిరా ఏంది? త్వరగా రారా. వస్తున్నా, రాగరా. ఏంటిలా ఉంది ఎదగలో? ఏమేరా? వస్తున్నా, ఆగు. ఈరోజు ఏం సినిమారా? తెర వెనకాల అని కొత్త సినిమారా. కొత్త హీరో, కొత్త డైరెక్టర్ అంట. చాలా బాగుందంట, మా ఫ్రెండ్స్ చెప్పారు. రే, నాకు అన్నం వద్దురా. తినరా, నువ్వు నిన్న కూడా తినలేదు, తిను వద్దురా. కొంచెమేలే. అరే తినరా కొంచెమే. ఫిట్గా ఉంది. అరే తినరా. ఎందుకు ఏం తిన ముందుకే కడుపు చాలా ఫిట్ గా ఉందిరా. అన్నం వద్దురా. ఏం కాలే, తిను. అరే తినరా. రే 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 తినరా. అరే నిన్న కూడా నువ్వు తినలేదురా. ఈడేంది 2 రోజుల నుంచి తినట్లేదు? సర్లే, ఏమైందో ఏదో అవుతుంది. ఏం తినపోయినా కడుపు ఎందుకు ఇంత ఫిట్గా ఉంది? నాకెందుకు భయం అవుతుంది, ఏదో అయ్యేటట్టుంది. ఇంకా పడుకోలేదారా? నువ్వు పడుకో మావా, నువ్వు పడుకో. రే, ఏంట్రా నిద్ర వస్తుంది, కళ్ళు మూసుకుపోతున్నాయి. ఫోన్లో ఆటోమేటిక్ కెమెరా ఆన్ చేసి వీని పాకెట్లో పెడతాం. ఎక్కడికి వెళ్తారో తెలిసిపోతుంది. కెమెరా ఆన్. హలో. అరే సారీరా బంగారం, నేను ఈరోజు మాట్లాడలేను. అవునా, సరేలే. నీకు గుడ్ న్యూస్. నేనేం చేయకముందే నీ బొంద. మరి రేపు మా ఆయన ఇంట్లో ఉండాడు. అయితే రేపు మీ ఇంటికి వస్తాను. అందుకే కాల్ చేసా. నెక్స్ట్ టైం గుడ్ న్యూస్ చెప్పాలి. ఓకే ఓకేలే. బాయ్. రేపు మా హస్బెండ్ వెళ్ళాక నన్ను మెసేజ్ చేస్తా. నీ కాల్ కోసం 1000 కన్నులతో వీలైతే ఇంకో 1000 కన్నులు రెంట్ తెచ్చుకొని మరి వెయిట్ చేస్తుంటా. అయ్యి బంగారం. వీటి గురించి మర్చిపోయా. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఈ రోజుతో నాకు తెలిసిపోతుంది. రే రే లేవు. ఏంట్రా? మళ్ళీ నీ ముఖం మీద బ్లడ్ ఏంట్రా? ఏంట్రా ఇది? సరేలే, వెళ్ళి ముఖం కడుక్కోపో. సరే. రే, ఆ మొబైల్ ఇచ్చిపో. నా పాకెట్లో ఎందుకు పెట్టావురా? ఏదో నిద్రలో పెట్టింటాలే. ఈ రోజుతో నువ్వు ఎక్కడికి వెళ్ళేది తెలిసిపోద్దిరా. అరే ఏంటి మొబైల్ పవర్ ఆఫ్ అయింది? చా, ఆంటీ దగ్గరికి లేట్ అవుతుంది. సరేలే, ఛార్జింగ్ పెట్టి నైట్ చూసుకుందాం. రే నీ మొబైల్ ఇరా. ఆ మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది, మళ్ళీ సాయంత్రం ఇస్తా. సరేలే. రే నీకు చెప్పడం మర్చిపోయా, నా మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఏమైనా తీయకు. సరే. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్తున్నావురా? రేయ్, ఆంటీ కాడికి వెళ్ళకరా. మంచిగా అమ్మాయిని చూసి లవ్ చేసుకో. ఒరే
ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆంటీ అండ్ ఆంటీ లవర్ ఇట్స్ లైక్ ఏ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్, బట్ ఇట్స్ నాట్ లైక్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్. అర్థమైందా రాజా? వీడు మారాడు. అరే ఫోన్ కి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోకరే. ఫోన్కి ఛార్జింగ్ ఎక్కువ ఉంటుంది. ఫోన్ ఆన్ అయిందా? ఆన్ అవుతుంది. వీడు ఏం చేసినట్టు చూసొద్దాం. ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? ఏంటి రోజు వీడు శ్మశానానికి వెళ్తున్నాడా? అయినా అక్కడేం పని? సమాధం ఎందుకు తవ్వుతున్నాడు వీడు? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను చెప్పాను కదరా అలాంటి నిమ్మకాయలు తీసుకురావద్దని. నేను చెప్పాను కదా. దగ్గర వద్దు చెప్తున్నాగా. దగ్గర రావద్దు కొట్టేస్తా. దగ్గర రావద్దు.
నేనేనా మరైపోతున్నా, నేనేనా ఇదంతా? వీడేంటి ఈ టైంలో శ్మశానానికి వెళ్తున్నాడు? పంప తీసి వీడేనా? ఒకసారి గ్రూప్లో కాల్ చేద్దాం. అన్న, మన ఊర్లో శవాలు మిస్ అవుతున్నా అన్నారు కదా, వాడు నా కళ్ళ ముందే ఉన్నాడన్న. వాడిని ఎలా అయినా రేపు మార్నింగ్ కల్లా చంపేద్దాం. ఓకే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి నా గురించి గ్రూప్ లో పెట్టారు అంటే ఇంకా నన్ను చంపేస్తారు అందరూ. రే సురేష్, రే రే, నాకు బతకాలనే ఉందమ్మా, కానీ ఎలా బతకాలనో తెలీదు. చికెన్ తింటేనే వాంతింగ్ వచ్చేది, అలాంటిది నేను మనిషినే తిన్నానమ్మా. కానీ నాకు ఒక కోరిక ఉందమ్మా, నాలో ఉన్న భయం ఎప్పటికైనా వెళ్ళిపోవాలని. అది ఈ రోజు నెరవేరింది. లేకపోతే చూస్తేనే భయపడేతోని నొక్కి చనిపోయేంత ధైర్యం వచ్చిందమ్మా. తప్పు చేశానమ్మా, అదొక్క రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి తప్పు చేశాను.